పాడేరు ఘటన తర్వాత కోలుకొని స్వగ్రామమైనటువంటి కడపకు అభినయ్ దర్శన్ గారు వచ్చారు. ఈ నేపథ్యంలో అసలు జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. నమస్తే అభినయ్ దర్శన్. అసలు ఎందుకు మీకు అంటే ఒక రకంగా మీకై మీరు దాడి చేసుకోవాలన్నటువంటి భావన అసలు ఎందుకు కలిగింది? ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది ఈ టాపిక్ మీదనే. సో నేను నిన్న జైలు నుంచి, నర్సీపట్నం జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు, కొన్ని ఛానల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ కొంతవరకు క్లారిటీ ఇచ్చాను. అంటే నన్ను రిమాండ్ చేయడానికి, జైలుకి పంపించడానికి ఏ సెక్షన్స్ పెట్టాను, అసలు దాడికి సంబంధించిన సెక్షన్స్ నా మీద ఏవి పెట్టలేదు. ఇది తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సెక్షన్స్ పెట్టి మతపరమైన ప్రచారాలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే రాజకీయం పేరుతో పాడేరు నియోజకవర్గంలో ప్రవేశించి అమాయకులను, గిరిజనులు మోసం చేస్తారు అన్నటువంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నన్ను జైలుకి పంపించారని క్లియర్గా చదివాను. నేను మరలా చదువుతాను ఒకసారి ఈ సెక్షన్స్ అన్ని కూడా. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ప్రజలు వినండి క్లియర్గా నేను చదువుతాను. మీరు చాట్‌జీపీటీలో సెర్చ్ చేస్తే ఈ సెక్షన్స్ దేనికి సంబంధించిన సెక్షన్స్ అని మీకు అర్థమవుతాయి. ఇది నేను తయారు చేసింది కాదు, మరలా ఇది కూడా నేనే తయారు చేశానని కూడా అనుకోవచ్చు మీరు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కేస్ పేపర్స్ ఇవి. నేను చదువుతాను ఈ సెక్షన్స్, ఒకసారి మీరు వినండి. ఎందుకంటే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజానికి కానీ, మీడియా వాళ్ళకి కానీ ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. నేను బయటికి వచ్చి నిన్న మాట్లాడే వరకు దాడికి సంబంధించి నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నారు తప్ప మతపరమైన దాని మీద వెళ్ళానని తెలియదు. నిన్న నేను మాట్లాడాక కొంతవరకు క్లారిటీ వచ్చింది. నేను అందుకే మళ్ళీ పూర్తి క్లారిటీ ఇస్తాను. నా మీద పెట్టిన సెక్షన్స్ నన్ను జైలుకి పంపించడానికి 189 క్లాజ్ 3, 196 క్లాజ్ 2, 299, 302, 353 క్లాజ్ 1, 3 క్లాజ్ 5, 308 క్లాజ్ 7, 61 క్లాజ్ 2 ఈ సెక్షన్స్ అన్ని పెట్టి నన్ను రిమాండ్కి పంపించారు, అంటే జైలుకి పంపించారు. ఇవన్నీ కూడా మతపరమైనవే. నేను ఎక్కడ మత ప్రచారం చేయలేదు. దీనికి ప్రజలే సాక్ష్యం. ఆ గ్రామంలో ఎవరు కూడా మత ప్రచారం చేసే ఒక్క సాక్ష్యం కూడా పోలీసులు కానీ ఎవరు కానీ తీసుకురాలేదు. ఎందుకంటే నేను మత ప్రచారం చేయను. నేను కంప్లీట్గా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజా సమస్యల్ని వెలుపలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి నేను వెళ్ళానే తప్ప నేను ఒక క్రైస్తవుడిగా సమాజంలో అడుగుపెట్టా, ఒక పాలిటీషియన్గా ప్రజల శ్రేయస్సు కోరి అడుగుపెట్టా. సో మతానికి సంబంధించి నేను ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ అలిగేషన్స్, తప్పుడు కేసులు పెట్టారు. అన్ని కూడా మతపరమైనటువంటి వాటి ఇప్పుడు దాడికి సంబంధించిన ఒక్క సెక్షన్ ఇక్కడ లేదు. ఒకవేళ నేనే చేసుకున్నాను అని అంటే కూడా మరి దానికి సంబంధించిన అంటే 420 పెట్టాలి, చీటింగ్ కేసు అది. మరి అది పెట్టలేదే. సో ఇది క్లారిటీ. ఇది కేసు ఫైల్ చేయటానికి ఇంకొకటి నేను చదువుతున్నాను మ్యాటర్. ఇది డేట్ 19th at above 9:30 hours the de facto complainant గబులాంగి హరిబాబు, సర్పంచ్ ఆఫ్ మొండిగడ్డ పంచాయతీ. నేను పాదయాత్ర చేసింది మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో తిరిగాను. 11 గ్రామాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. ఇది అందరికీ తెలుసు. ఈ మొండిగడ్డ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ హరిబాబు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా నేను మాట్లాడడం జరిగింది మైక్లో, ప్రసంగాల్లో. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు ఈ సమస్యలు పట్టించుకోకుండా అని. సో నా మీద ఆయన కాస్త గ్రడ్జ్ పెట్టుకున్నాడు. ఈ అవకాశం దొరకటంతో పోలీసులని ఈయన సంప్రదించాడా, పోలీసులు ఈయనని సంప్రదించారు మనకు తెలియదు. మొత్తానికి కంప్లైంట్ ఇచ్చింది మొండిగడ్డ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి హరిబాబు అన్న అతను ఈ కంప్లైంట్ రైజ్ చేశాడు నా మీద. ఈ కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే, appeared before the show GK Veedi police station and lodged a written report stating that A1 to A8, ఇది వినండి, accused 1 to accused 8 along with associates were residing at Neeru Totapalam village under the guise of religious propagation and political activity. A1 నుంచి A8 వరకు అంటే 8 మంది ఎవరైతే మా నిందితులు ఉన్నామో అందరం కూడా నీరు తోటపాలెంలో కొద్ది రోజులుగా ఉంటూ అక్కడ రిలీజియస్ ప్రాపగేషన్ చేశామంట. పొలిటికల్ పేర్లతో, రాజకీయపరమైన పేర్లతో మేము పోయి మతపరమైనటువంటి విద్వేషాలని రెచ్చగొట్టామని చెప్పి ఇది కేసు. అది ద కంప్లైనెంట్ అలెజ్డ్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ వర్ మూవింగ్ ఇన్ సరౌండింగ్ ట్రైబల్ విలేజెస్ ఇంక్లూడింగ్ కొండపల్లి, కొత్తవాడ, గుడివాడ నియర్ బై హామ్లెట్స్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎవరు డబ్బులు కలెక్ట్ చేశాం,
మతపరమైనటువంటి చిచ్చు పెడుతూ గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాము. ఎవరు? అక్యూజ్డ్ 1 నుంచి అక్యూజ్డ్ 8 వరకు మేము 8 మంది కూడా నీరుతోటపాలెంలో ఉంటూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో జనాల దగ్గర డబ్బులు వసూలు చేసాం భయపెట్టి. క్రిస్టియానిటీ పేరు మీద ఇది తప్పుడు మతం పేరిట డబ్బులు వసూలు చేసాం. మేకింగ్ ప్రొవకేటివ్ స్పీచెస్ అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ఇన్సల్టింగ్ బిలీఫ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ అంటే ఇతరుల మతాలని కించపరిచే విధమైన ప్రసంగాలు చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ, స్ప్రెడ్డింగ్ రూమర్స్ అండ్ క్రియేటింగ్ హేట్రెడ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, మతాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా నేను ప్రసంగాలు చేసి వ్యాఖ్యలు చేసి డిస్టర్బింగ్ కమ్యూనల్ హార్మనీ అండ్ పబ్లిక్ పీస్ ఇన్ ద ట్రైబల్ ఏరియా, గిరిజనుల ప్రాంతాల్లో నేను చిచ్చు పెట్టాను. ఇది కేసు. నేను అది చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. దీని మీద నన్ను అరెస్ట్ చేశారు. ఇష్యూ ఏంటి? అసలు జరిగింది ఏంటి? అదే చెప్తా. జరిగింది ఏంటి? దాడి. ఎవరి మీద దాడి? అభినయ్ దర్శన్ మీద దాడి, నా మీద దాడి. ఈ దాడిలో ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం, పరువు నష్టం, 5 నష్టాలు జరిగింది. ఎవరికి అంటే అభినయ్ దర్శన్కి కారు పోయింది, కారు నష్టం, ఆర్థిక నష్టం. రెండోది ఆరోగ్య నష్టం, గాయాలైంది నాకే. గాయాలైంది యాక్టింగ్ కాదు, ఎవడో కోడి రక్తము కాకి రక్తం అంటున్నాడు. ఇప్పటికీ నాకు లెఫ్ట్ థై మీద స్టిచెస్ ఉన్నాయి, అవి ఇంకా తీయలేదు. చేతికి గాయాలున్నాయి, కడుపుకి గాయాలున్నాయి, రైట్ సైడ్ తొడకు గాయాలున్నాయి, ఇక్కడ ఇంక గాయాలున్నాయి. ఇవన్నీ గాయాలు నిజం, దాడి నిజం, కారద్దాలు పగిలిపోయింది నిజం, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం, అక్కడ జనాలు ఏడ్చింది నిజం, ట్రీట్మెంట్ జరిగింది నిజం, ఆ నొప్పి భరించింది కూడా నిజం, ఇప్పటికీ జైలుకు పోయి బయటకు వచ్చింది నిజం. ఇవన్నీ నిజాలే, ఇందులో ఎక్కడ యాక్టింగ్ లేదు. ఇది వెరీ క్లియర్. ఇప్పటికి నా ఒంటి మీద గాయాలు ఉన్నాయి, దానికి సంబంధించిన గుర్తులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన కుట్లు కూడా ఇంకా తీల. ఇవన్నీ నిజాలే. సో ఇక్కడ బాధితుడు ఎవరు అంటే అభినయ్ దర్శన్. నష్టమైంది ఎవరికి? అభినయ్ దర్శన్కి. ఆరోగ్యం పోయింది ఎవరికి? అభినయ్ దర్శన్కి. జైలుకి వెళ్ళింది ఎవరు? అభినయ్ దర్శన్. ఇక్కడ టోటల్ కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళింది? దాడి జరిగింది. ఇప్పుడు ప్రజలు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మీకులాగా విలేకరులు కానీ, క్రైస్తవ సమాజం కానీ ఈ దాడి బయట వాళ్ళు చేశారా, అభినయ్ దర్శన్తో ఉన్న వాళ్ళే చేసుకున్నారా అన్నది ప్రజెంట్ ఇష్యూ. నేనేమంటానంటే దాడి జరిగినప్పుడు ఈ దాడికి సంబంధించిన సెక్షన్లు కానీ, దాడికి సంబంధించిన ఇష్యూ కానీ రైజ్ చేయకుండా ఈ మతానికి సంబంధించినవి తప్పుడు అలిగేషన్స్ కేసు ఎందుకు ఫైల్ చేశారు? ఇది నా ప్రశ్న. నేను అది క్లారిటీ ఇస్తాను, మీకై మీరు క్లారిటీ తీసుకోకూడదు. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు బిర్యానీ నా ముందుంది, చూసి మీరు వెళ్ళిపోయారు. అభినయ్ దర్శన్ బిర్యానీ తిన్నాడని మీరు చెప్పకూడదు. ముందు బిర్యానీ ఉంది, తిన్నాడో లేదో నాకు తెలియదని చెప్పాలి. ఉంది కాబట్టి తినుంటాడు, అది మీ ఇమాజినేషన్. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇమాజినేషన్. దాడి చేసుకున్నాడు, ఇమాజినేషన్. మీరు దాడి చేసుకున్నాడు అన్నప్పుడు ప్రూఫ్ కావాలి నాకు, ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే బాధితుడిని నేను, దాడి జరిగింది ఎక్కడ, ఎవరు చేశారు, దీనికి నేను చెప్తా. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. రేపు నేను వాయిదాకి వెళ్ళాలి నర్సీపట్నం కోర్టులో. దాడి చేసింది బయట వాళ్ళు చేశారు. కంప్లీట్గా నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ఐఎమ్ వెరీ క్లియర్. దాడి అటాక్ అనేది నాకు బయట వాళ్ళ నుంచి జరిగింది. ఐఎమ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, అటాక్డ్ బై సమ్ అదర్ పర్సన్స్. నా మీద అటాక్ చేశారు. ఎందుకంటే అభినయ్ దర్శన్ పిచ్చోడు కాదు. ఎందుకంటే నేను ఒక హార్ట్ పేషెంట్ అయి ఉండి నేను ప్రతిరోజు ఆస్ప్రిన్ 75 mg టాబ్లెట్ వేసుకుంటాను. హార్ట్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ ఎవరు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆస్ప్రిన్ అనే టాబ్లెట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ అంటారు దాన్ని, అంటే రక్తాన్ని పల్చం చేసే టాబ్లెట్. నాలాంటి ఈ టాబ్లెట్ వాడే వాళ్ళకి చిన్న దోమ కరిస్తే కూడా బ్లడ్ ఆగదు, ఇలా పట్టుకుంటే ఒక 2 minutes అప్పుడు ఆగుతుంది, దోమ కరిస్తే కూడా. ఇది మా బాడీ తత్వం, నేనే కాదు, ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకున్న అందరి బాడీ తత్వం అట్లా ఉంటుంది. ఇప్పుడు పాలెం అనేటువంటి ఒక గ్రామం చాలా అడవి ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఉంటుంది. నియర్ బై హాస్పిటల్స్ ఉండవు, మెయిన్లీ హాస్పిటల్స్ ఉండవు అక్కడ. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అందుబాటులో ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి గ్రామంలో, కుగ్రామంలో నేను హార్ట్ పేషెంట్ అని తెలిసి, నాకు రక్తం ఆగదని తెలిసి ఈ దాడి నేను చేయించుకోవడానికి, అంటే ప్రాణంకి తెగించి దాడి చేయించుకుంటే నాకేమొస్తుంది? అంటే మీరు ఒక అభినవ అంబేద్కర్ కావాలనో, సరే, అంబేద్కర్ కావాలనో, నెహ్రూ కావాలనో, మహాత్మా గాంధీ కావాలనో,
లేదంటే ఖర్చు పెట్టు నోటు మీద నా ఫోటో రావాలనో ఏదైనా కానీ నేను బతికుండాలి కదా. ఇప్పుడు దాడి హైవే మీద చేసుకున్నాను అనుకో, నేను ఒకటి చెప్తానండి, హైవే మీద చేసుకున్నాను అనుకో సర్రమని హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, అరగంటలో వెళ్ళిపోతాం 50 కిలోమీటర్లైనా. రోడ్లు సరిగా లేని ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, కనీసం హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వసతి లేని ప్రాంతంలో దాడిని ఎందుకు ప్లాన్ చేసుకుంటాను? ప్లాన్ చేసుకునేవన్నీ అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తా. ఎక్కడ హైవేలోనో, జనాలు తిరిగే ఏరియాలోనో, లేదా నియర్ బై ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నట్లు ఏరియాలోనో ప్లాన్ చేస్తా. దాడే కదా, అక్కడ జరిగితే నమ్ముతారా? హైవేలో జరిగితే నమ్మరా? లేదా విజయవాడకు పోయేటప్పుడు జరిగితే నమ్మరా? వైజాగ్ పోయేటప్పుడు జరిగితే నమ్మరా? నేను ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తా కదా, తుకడా బొకడాగా ఎందుకు ప్లాన్ చేస్తా? సో నేను కంప్లీట్లీ చెప్పేది ఏంటంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను అభిమానించిన అభిమానులందరికీ, క్రైస్తవ సమాజం అంతటికి, ప్రతి పాస్టర్కి, ప్రతి క్రైస్తవ నాయకుడికి, మీడియా వాళ్ళందరికీ, నన్ను తిట్టుకునే వాళ్ళకి, నన్ను మెచ్చుకునే వాళ్ళకి, ఇది నేనే చేయించుకున్నాను అనుకుని అపార్థం చేసుకునే వాళ్ళకి, బయటోళ్ళు చేశారేమో అనుకునే వాళ్ళకి, ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో 50-50గా ఉన్న ప్రతి ఒక్కరికి అభినయ్ దర్శన్ వెరీ క్లారిటీ ఇస్తున్నాడు. ఈ దాడి బయట వాళ్ళ నుంచి నా మీద జరిగిందే తప్ప నేను కానీ చేసుకున్నది కాదు. వెరీ క్లియర్లీ టెలింగ్ దట్ దిస్ అటాక్ వాజ్ హ్యాపెండ్ బై సమ్ అదర్ స్ట్రేంజర్స్. పరాయి వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి జరిగిందే తప్ప నా నుంచి చేసుకున్న దాడి కాదు. ఎందుకంటే నేనే ప్లాన్ చేసుకుంటే మంచి హైవే ఏరియాలోనో, హాస్పిటల్ దగ్గర ప్లాన్ చేసుకుంటా, కానీ అడవి ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో దాడి చేయించుకొని చచ్చిపోతానో బతుకుతానో కూడా తెలియదు అలాంటి ఏరియా అది. హాస్పిటల్కి కూడా అందుబాటులో లేనటువంటి నేను అక్కడ నుంచి బయటపడి వైజాగ్ వెళ్తే తప్ప నాకు ట్రీట్మెంట్ ఉండదు. నీరుతోటపాలెం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ 3.5 hours టైం ఫ్రమ్ నీరుతోటపాలెం టు వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్. ఇట్ విల్ టేక్ 3.5 hours. అది కూడా అంబులెన్స్లో వెళ్తే 3.5 గంట ప్రయాణాలు పడితే నేను బతుకుతాను చచ్చిపోతానా బ్లడ్ ఫ్లోటింగ్ ఆకుంటే? ఇవన్నీ నేను ఆలోచించకుండా దాడి ప్లాన్ చేసుకుంటప్పుడు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్లాన్ చేసుకుంటా? అంత తెలివి తక్కువగా. కానీ అభినయ్ దర్శన్కు చెయ్యికి గాయం లేదు, కానీ చెయ్యికి గాయం చూపించబట్టారా? చెయ్యికి గాయం లేదంటారు. గాయం లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను. నేను మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను గాయాలు. ఇక్కడ ఇంకా 2 కుట్లు ఉన్నాయి, తీయలేదు. ఇక్కడ గాయం ఉంది, కడుపుకు గాయం అయింది, క్లియర్ అయింది. ఇక్కడ గాయం కనపడుతుందా? ఇక్కడ ఎక్కువ గాయాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ బ్లడ్ ఫ్లోట్ అయింది, ఇక్కడ నుంచి ఎక్కువ బ్లడ్ ఫ్లోట్ అయింది. ఇక్కడ నుంచి అయితే దాదాపుగా ఒక 1/2 లీటర్ బ్లడ్ పోయి ఉంటుంది తొడ దగ్గర నుంచి. మీరు చూసుంటారు వీడియోలో. ఇవన్నీ గాయాలు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, ఈ దాడి బయట వ్యక్తుల నుంచి జరిగింది. నేనే కనుక చేసుకోవాలనుకుంటుంటే, నా ప్లాన్ అయి ఉంటే, పక్కాగా ఇంకా ప్రీ ప్లాన్డ్గా మంచి హైవే ఏరియాలో, జనాలు ఎక్కువ తిరిగే ఏరియాలో, అసలు దొరకలేనటువంటి ప్రాంతంలో చేసి ఉంటాను. నేను యాజ్ ఎ సినిమా డైరెక్టర్, యాజ్ ఎ సినిమా ఆర్టిస్ట్గా నేను ఇంకా మంచిగా ప్లాన్ చేసి ఉంటాను. నేను ప్లాన్ చేయలేదు కాబట్టే అడవిలో జరిగింది అంటున్నాను. సరే అభినయ్ దర్శన్ గారు, మీరు అనేది ఓకే, దాన్ని నేను కాదంటాను. కొంత ఏదైతే దీనికి ఒక ప్రీ ప్లాన్ డ్రామా జరిగింది అభినయ్ దర్శన్ అంటున్నారు. దీని వెనక కూడా మరో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు అనేది కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ అంటే మీరు అన్నట్లు నా పైన దాడి జరిగిందని మీరు అంటున్నారు. బయట సభ్య సమాజం ఏమనుకుంటుందంటే అభినయ్ దర్శన్ తనకై తను దాడి చేసుకొని డ్రామా ప్లే చేశాడు అనేది కొంత మీరు చూశారు కదా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో. అన్న నేను ఒకటి చెప్తాను, ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇరు వర్గాలు ఉంటాయి. ప్రతి ఇన్సిడెంట్కి మంచి ఆలోచించేవాళ్ళు, చెడు ఆలోచించేవాళ్ళు. ప్రతి దానిలో యేసు ప్రభువును కూడా తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా మహాత్మా గాంధీని తిట్టేటోళ్ళు ఉన్నారు, నెహ్రూని తిట్టే వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ని తిట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే అంబేద్కర్ చెడ్డోడా, మహాత్మా గాంధీ చెడ్డోడా? ఇప్పుడు కనీసం అంటే ఒక 10 లక్షల మంది మహాత్మా గాంధీని తిడతారు, కానీ వాడు ఖర్చు పెట్టిన నోటి మీద ఆయన ఫోటో ఉంటుంది, కానీ వాడు తిడతాడు. ఇప్పుడు ఆయన చెడ్డోడా? కాదు కదా. మంచోడనే వాళ్ళు ఉన్నారు, మహాత్మా గాంధీ గారిని చెడ్డోడనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ని 100 మంది మంచోడు అనాల్సిన అవసరం లేనే లేదు. అసలు 50 మంది నమ్మితే చాలు, 50 మంది నమ్మకపోయినా నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను నమ్మించడానికి లేను ఇక్కడ. క్రైస్తవ సమాజం అందరికీ చెప్తున్నా, నేను ప్రతిదీ చెప్తున్నా. వెరీ క్లియర్. మంచి ప్రశ్న అడిగారు మీరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తున్నా. పార్టీలో లేకముందు ఇండివిజువల్గా నేను పాదయాత్ర చేశా. పాదయాత్ర చేయడానికి పార్టీనే పని లేదు, పార్టీ లేకుండా కూడా చేయొచ్చు. జనవరి 27వ తారీఖు నా పుట్టినరోజున పాదయాత్ర ప్రారంభించా. అరకు నియోజకవర్గం ఏదో మండలం నుంచి ప్రారంభించాం. అయితే ఇప్పుడు మార్చి 25వ తారీఖున పార్టీ బాధ్యతలు నాకు అప్పచెప్పారు భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఏప్రిల్ 23వ తారీఖు పాడేరు నియోజకవర్గంలో పార్టీ తరఫున పాదయాత్ర చేయడం ప్రారంభించారు.
ఇక్కడ జనాలు గమనించండి, క్రైస్తవులు కూడా గమనించండి. ఇక్కడ నేను పాదయాత్ర మొదలుపెట్టింది సువార్థికుడిగా కాదు, పాస్టర్గా కాదు, క్రైస్తవ నాయకుడిగా కాదు. ఒక సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా, ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కులానికి మతానికి అతీతంగా పేదల సమస్యల్ని, అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల సమస్యల్ని, వాళ్ళ మతం ఏదైనా కులం ఏదైనా వాళ్ళ సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రజలకి ఏదో నా వంతు ఏదో చేతనైన సాయం అందించాలి ప్రభుత్వం ద్వారా అన్నటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళానే తప్ప నేను ఎక్కడా కూడా పాస్టర్గా పాదయాత్ర చేయలేదు. నేను ఎక్కడా కూడా క్రైస్తవ నాయకుడిగా పాదయాత్ర చేయలేదు. నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్గా, భారతీయ పౌరుడిగా నేను పాదయాత్ర చేపట్టాను. ఈ దాడికి క్రైస్తవ్యానికి ముడిపెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు, కానీ ఐఎమ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ దిస్ అటాక్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కమ్యూనిటీ. ఇది హిందువులకు కానీ, క్రిస్టియన్కి కానీ, ముస్లింకి కానీ సంబంధం లేనటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక దాడి. దీనికి మతానికి ముడిపెట్టద్దు. దయచేసి నన్ను పాదయాత్రలో పాస్టర్గా ట్రీట్ చేయొద్దు. పాస్టర్ కాదు. అభినయ్ దర్శన్ ఒక మానవతావాదిగా, హ్యుమానిటీతో, మంచి విలువలతో, సమాజం పట్ల ఒక శ్రేయస్సు కోరిన వ్యక్తిగా నేను పాదయాత్ర చేపట్టాను. దీనికి క్రిస్టియానిటీకి, దీనికి పాస్టర్కి ముడిపెట్టి మాట్లాడద్దు అని దయచేసి నేను ఆర్టీవీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తున్నాను. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇంకోటి అభినయ్ దర్శన్ గారు, పాస్టర్లు కూడా ఏదో మేము మంచి అనుకున్నాం అభినయ్ దర్శన్ అట్లా ఇట్లా, ఇప్పుడు ఆ పాస్టర్లు కూడా మాట్లాడుతున్నటువంటి తీరుని బట్టి చూస్తే, అంటే ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు మంచోడు అనుకున్నాం ఇప్పుడు చెడ్డోడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు డైరెక్ట్గా ఎవరన్నారో నాకు తెలీదు. అంటే వాళ్ళ ఇంట్లో ఆస్తి ఏమన్నా కబ్జా చేశానా, వాళ్ళ ల్యాండ్లు ఏమన్నా కబ్జా చేశానా, అంటే వాళ్ళ భార్యల మెడలో చైన్లు ఏమన్నా చైన్ స్నాచింగ్ చేశానా, లేదంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు దొంగలించానా, లేదంటే వాళ్ళ మీద చెడ్డ వీడియోలు ఏమైనా పెట్టానా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సంబంధించిన ఏమైనా కాజేశానా? ఎవడైతే అభినయ్ దర్శన్ నమ్మాం, ఇలా చేస్తాడు అనుకోలేదు అన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న, నా మీద రేప్ కేసు ఉందా, మర్డర్ చేశానా, దోపిడీ చేశానా, కబ్జా చేశానా, దౌర్జన్యం చేశానా, డ్రగ్స్ అమ్మానా, లేదంటే ఫోక్సో కేసులో నేను ఇరుక్కున్నానా? అభినయ్ దర్శన్ వల్ల ఈరోజు ఒక్కరంటే ఒక్కరైనా మేము నష్టపోయాం, మేము అభినయ్ దర్శన్ నమ్మి మోసపోయాం, మేము అభినయ్ దర్శన్ చుట్టూ తిరిగి దెబ్బతిన్నాం, మాకు అభినయ్ దర్శను పరువు తీశాడు అని ఒక్కరైనా సోషల్ మీడియాకి వచ్చి నా మీద వ్యతిరేకంగా మాట్లాడారా? ఎందుకు అభినయ్ దర్శన్ మా పరువు తీశాడు, అభినయ్ దర్శన్ ఇలాంటోడు అనుకోలేదు, అలాంటోడు అనుకోలేదు? నేను జైల్లో ఉన్నప్పుడు ఒకటి ఆలోచించాను. జైలుకి సమాజానికి మధ్యలో గోడ ఉంటుంది. గోడకి అవతలు ఉన్నోళ్ళు దొంగలే, గోడకి యువతలు ఉన్నోళ్ళు దొంగలే. యువతలు ఉన్నోళ్ళు దొరికిపోయారు, అవతల ఉన్నోళ్ళు ఇంకా దొరకల. దొరికితే ఇటువైపే వచ్చేస్తారు. అందరూ దొంగలే. ఇప్పుడు నేను కూడా దొంగగా లోపలికి వెళ్ళా. ఎలాగెళ్ళాను? ఖైదీ బట్టలతో వెళ్ళా, ముద్దాయిగా వెళ్ళా. ముద్దాయికి ఖైదీకి చాలా తేడా ఉంటుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిమినల్ అండ్ చాలా తేడా ఉంటుంది. ముద్దాయి అంటే ఎవరు? నేరం ఆరోపించబడినవాడు. ఖైదీ అంటే ఎవడు? నేరం నిర్ధారించబడినవాడు. ఇప్పుడు నేను ఖైదీని కాదు, ముద్దాయిని. నా మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టారు, పెట్టని, అది వాళ్ళ స్వాతంత్రం. వాళ్ళ కేసు నేను కాదంటే హియరింగ్ వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మా తరపున లాయర్ మా ఎవిడెన్స్లతో మాట్లాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీపీ ద్వారా వాళ్ళ ఎవిడెన్స్లు చూపిస్తారు. ఏంటి అభినయ్ దర్శన్ చేశాడా? తొందరపడిన కోడి తోలుగుడు పెట్టిందంట, అది ఆమ్లెట్కి పనికిరాదు, పిల్లకి పనికిరాదు. ఇప్పుడు మీడియా వాళ్ళు కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కావచ్చు, తొందరపడేసి అభినయ్ దర్శన్ లాంటి అనుకోవాలా, డ్రామా ఆడాడు, కమల్ హాసన్ సూపర్ స్టార్ అని అనవసరంగా ₹1 ఇచ్చినంత పబ్లిసిటీ నన్ను తీసుకొచ్చి పెట్టేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాను. నేను ఎవరికి డబ్బులు ఇలా ఫేమస్ చేయమని. మీరే దాడి అన్నారు, మీరే దాడి కాదన్నారు, మీరే డ్రామా అన్నారు, మీరే చెడ్డోడు అంటున్నారు, మీరే క్రైస్తవ సమాజాన్ని మోసం చేశా అంటున్నారు. నేను ఎవరిని మోసం చేయాల. నేను ఒకటే చెప్తున్నా, నా వల్ల మోసపోయిన వాళ్ళని ఒక్కరిని కెమెరా ముందు తీసుకొచ్చి అభినయ్ దర్శన్ నన్ను మోసం చేసాడు ఒక్కటి చెప్పించండి, ఉరి శిక్షకైనా నేను సిద్ధం. ఎవరు మోసపోయారు సార్ నా వల్ల? ఎవరు నష్టపోయారు? అదే చెప్తున్నా నేను. ఓపెన్ ఛాలెంజ్, మంచి పాయింట్లు అడుగుతున్నారన్న మీరు. ఆర్టీవీ ద్వారా మీడియా మిత్రులందరినీ నేను గౌరవిస్తాను, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీకు అందిన వార్తల వరకు మీరు వేశారు. నేను ఆర్టీవీ ద్వారా క్రైస్తవ సమాజంలో నా మీద ఆరోపణలు చేసిన పాస్టర్లు కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, ఇతరేతర వ్యక్తులు కావచ్చు, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మీ అందరికీ లైఫ్ టైం ఓపెన్ ఛాలెంజ్ నేను ఇస్తున్నా. ధైర్యం ఉంటే తీసుకొని నిరూపించండి. ఒకటి,
అభినయ్ దర్శన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు యా అని అంటున్నారు. అవును. అభినయ్ దర్శన్ ఇప్పుడు కడపలో ఉన్నాడు. కడపలో ఎక్కడున్నారన్న మీరు? నేను కడపలో ఉన్నాను. ఎక్కడున్నారు? అభినయ్ దర్శన్ ఇంట్లో ఉన్నారు కదా ఇంట్లోనే ఉన్నాను. కదా అభినయ్ దర్శన్ ఇంట్లో కడపలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇదే కడపలో మావిడ పేరు సుష్మా. మావిడ నాకు 2 కూతుర్లు, నా ఫ్యామిలీతో నేను కలిసి ఉన్నాను. అక్కడి నుంచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంటర్వ్యూ కోసం. నా భార్య బిడ్డలతో నేను కలిసి ఉన్నా. మళ్ళీ ఎన్నో భార్య అంటారేమో, నా భార్య రా బాబు. చట్టపరంగా దైవుని సన్నిధిలో సమాజం పట్ల సాక్షుల మధ్యలో జరిగిన పెళ్లి, సుష్మాతో నాకు జరిగిన వివాహం, నా భార్య, నేను, నా 2 కూతుర్లు చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, చాలా అన్యోన్యంగా, అనురాగంగా, సంతోషంగా మేము బతుకుతున్నాం. ఇప్పుడు నా భార్య బిడ్డలతోనే ఉన్నా. అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు కడపలోనే ఉన్నాను నేను. నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయని, 3 భార్యలు ఉన్నారని ఎవరైనా నిరూపిస్తే, మీరు నాకు ఉరిశిక్ష వేస్తే నేను తలదించుకుంటా. నిరూపిస్తే నేను నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసుకొని నగ్నంగా తిరుగుతా. మీరు నిరూపిస్తే ₹1,00,00,000 మీకు ప్రైజ్ మనీ ఇస్తా. రెండోది, అభినయ్ దర్శన్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటున్నారు. క్రిమినల్ కేసులు ఉన్నాయి అని ఎవరైనా ప్రూవ్ చేస్తే మరలా ఇవే ఛాలెంజే. నడి రోడ్డు మీద బట్టలు తీసుకుని నగ్నంగా తిరుగుతా, ₹1,00,00,000 విరాళంగా ఇస్తా. మీరు నాకు ఉరిశిక్ష ఇస్తే తలదించుకొని సబ్మిట్ చేసుకుంటా. గతంలో నా మీద ఫ్యామిలీ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. ప్రతి కుటుంబంలో వివాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య. మాకు ఉన్నాయి. నాది ప్రేమ పెళ్ళే. కొన్ని పరిస్థితులను బట్టి గొడవలు వచ్చాయి. కేసు వరకు వెళ్ళింది. కేసు క్లియర్ అయిపోయింది. డిస్పోజల్ అయిపోయిన కేసుల్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి పనికిమాలిన మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. నా మీద క్రిమినల్ కేసులు ఏమీ లేవు. ఒకటే ఒక కేసు ఉంది. అది మా భార్యాభర్తలకు సంబంధించిన పర్సనల్ లైఫ్కి సంబంధించిన కేసు. అది కొట్టివేయబడింది. డిస్పోజల్ అయిపోయిన కేసు అది. ఇప్పుడు నా మీద ఏదైనా కేసు ఉంది అంటే ఒకే ఒకటి, అది కూడా తప్పుడు కేసు. చింతపల్లిలో పోలీసు వాళ్ళు నా మీద పెట్టినటువంటి రాంగ్ అలిగేషన్ కేసు తప్ప అభినయ్ దర్శన్ మీద ఒక్క కేసు కూడా లేదు. అమ్మా అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరంటే నాకు చాలా గౌరవం మేడం. మిమ్మల్ని మేము గౌరవిస్తాము. మీరు చాలా ప్రజలకి మంచి చేస్తారు. మీరంటే నిజంగా నాకు గౌరవమే. మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ వీడెవడో కడప నుంచి వచ్చి పాడేరులో చేస్తారంట పాదయాత్ర అంటున్నారు. ఏంటి మేడం, మీరు రాజకీయ నాయకులై ఉండి, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి, ఒక పార్టీలో, అంత పెద్ద టీడీపీ పార్టీలో మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండి అలా ఎలా మాట్లాడతారు మేడం? నేను కడపకి అధ్యక్షుడిని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మీరు మర్చిపోయినట్టున్నారు బహుశా మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మూలన తిరగచ్చు, ఈ మూలన తిరగచ్చు. మీ పాయకరావుపేటలో కూడా పాదయాత్ర చేయొచ్చు మేడం. నేను వస్తాను అక్కడికి కూడా. దయచేసి నన్ను తప్పుగా అనుకోద్దంటే మిమ్మల్ని నేను కించపరచడం లేదు. మీరంటే నాకు చాలా గౌరవం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో 4 వైపుల నలుమూలల ఎక్కడైనా పాదయాత్ర చేసుకునే హక్కు నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయలేదా? అరకులో చేయలేదా? పాడేరులో చేయలేదా? లోకేష్ గారు పాదయాత్ర చేయలేదా? మరి ఆయన లోకేష్ ఎక్కడ వ్యక్తి? జగన్ గారు ఎక్కడ వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వ్యక్తి? అంటే ఏ ఊర్లో పుట్టి పెరిగితే ఆ ఊర్లోనే పాదయాత్ర చేస్తారు మేడం. ఎలా మాట్లాడతారు మేడం మీరు? రాజశేఖర రెడ్డి గారు పులివెందలు ఆయన ఎక్కడ చేశారు మేడం? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పాదయాత్ర చేయొచ్చు. మీరు అలా మాట్లాడడం సబబు కాదు మేడం. అర్థం చేసుకోండి. మీకు తెలియకపోతే అర్థం చేసుకోండి. రెండవది, వీడెవడో క్రిమినల్ కేసులు ఉన్నాయి వీడి మీద. క్రిమినల్ కేసులు లేవు మేడం నా మీద. నిరూపించండి. మీరే కదా పోలీస్ డిపార్ట్మెంట్కి అంత పెద్ద. నా మీద క్రిమినల్ కేసులు ఏమంటే ప్రూవ్ చేయండి. ఇప్పుడే నన్ను ఉరి తీయండి. నేను రెడీగా ఉన్న, సిద్ధంగా ఉన్నాను. సో ఓపెన్ ఛాలెంజ్ అందరికి కూడా. 3 పెళ్లిళ్ళని నిరూపించినోడికి 3 భార్యలను నిరూపించారు. ఎవరిని తీసుకొచ్చి పరిచయం చేయండి రా. 3వ భార్య ఎవరో నాకే తెలీదు. పరిచయం చేయండి. ఏ ఊర్లో ఉందో? ఏదో శ్రీకాకుళంలో ఒక భార్యట, ఇంకొక విజయవాడలో ఒక భార్య, కడపలో ఒక భార్య, ఇంకో భార్య హైదరాబాద్లో ఒక భార్య. చెప్పండి ఎన్ని భార్యలు చెప్తారో. మరి వాళ్ళు తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు కదా నాకన్నా కనీసం. నాకు పరిచయం లేని వాళ్ళని మీడియాలో చెప్పడం, నాకు తీసుకొచ్చి పరిచయం చేస్తే పరిచయం చేసుకుంటాను కదా. ఇవన్నీ అనవసరమైన వాదనలు ఎందుకు? ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఏదో 5,000 10,000 డబ్బులు వస్తాయని చెప్పి నా మీద రాళ్ళేసే ప్రయత్నం చేసి ఈరోజు నన్ను ఏం చేశారు? అందరు కలిసి ప్రపంచవ్యాప్తంగా అభినయ్ దర్శన్ బ్రాండ్ చేశారు. పేరైతే వచ్చింది కదా. తప్పుడు అలిగేషన్ల వలన నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 3 పెళ్లిళ్ళని నిరూపించండి. నా మీద పాత కేసులు ఉన్నాయని నిరూపించండి. నేను అన్నిటికీ సిద్ధం. అంటే మీరు డిస్పోజల్ అన్నారు. డిస్పోజల్ కేసు, అదే భార్యాభర్తలకు సంబంధించిన డిస్పోజల్ కేసు అన్నారు. అవును. ఇప్పుడు ఆవిడతో నేను కలిసి ఉన్నాను. నా భార్య బిడ్డలతో హ్యాపీగా కలిసి ఉన్నాను. నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను మా ఆవిడతో, పిల్లలతో హ్యాపీగా, వీఆర్ వెల్ హ్యాపీ, వీఆర్ వెల్ సెటిల్డ్, వీఆర్ సో హ్యాపీ. అభినయ్ దర్శన్ సినీ ఫీల్డ్ లో నుంచి ఎందుకు ఒక్కసారిగా ఫాస్టర్ గా రావాల్సి వచ్చింది అన్న? పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి. నేను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు డ్రగ్స్కి తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి బ్రతుకుని మార్చుకొని
దేవుని సేవలోకి రావాల్సి వచ్చింది. మా డాడీ సేవకుడు, చిన్నప్పటి నుంచి అదే అనుభవంలో పెరిగాను కాబట్టి మీ నేను మమ్మీ తెలుసు, మీ మమ్మీ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాకు తెలుసు మీ మమ్మీ తెలుసు. ఓకే. బాగా పరిచయం మీ మమ్మీ. సో కాబట్టి నేను సేవలోకి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉన్నటువంటి పరిచర్య ఇది. సేవలోకి రావడం జరిగింది. ఇంకోటి చెప్తాం మీ మీడియా ద్వారానే, పాస్టర్ 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 అభినయ్ దర్శన్ పాస్టర్ కానే కాదు. క్లియర్గా చెప్తున్నా, అభినయ్ దర్శన్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాస్టర్. ఐ ఆమ్ ఎవాంజలిస్ట్. డిఫరెన్స్ తెలుసుకుంటారు బాబు రాసే ముందు. పాస్టర్ అంటే ఒక చర్చి, అందులో కొంతమంది విశ్వాసులు, వాళ్ళకి తండ్రి స్థానంలో ఉన్నవాన్ని పాస్టర్ అంటారు. అంటే సంఘ కాపరి. నాకు చర్చి లేదు, నేను అద్దెకి తీసుకుని ఎక్కడ చర్చి నడిపించడం లేదు, నేను ఎక్కడ కూడా ప్రతి ఆదివారం చర్చిలో వాక్యం చెప్పడం లేదు. నేను పాస్టర్ని, సంఘ కాపరిని కాదు. నాకు ఒక సంఘ బాధ్యత లేదు. నేను స్వార్థికుణ్ణి, ఇంగ్లీష్లో ఎవాంజలిస్ట్ అంటారు, ఇంకా అర్థం కావాలంటే సువిశేష వక్త అంటారు, మీకు అర్థం కావాలంటే. సువార్థికుణ్ణి, సువార్థికుడు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు కడపలో సువార్త చెప్పొచ్చు, రేపు ఢిల్లీలో ఎవరైనా ఫోన్ చేసి సార్ మా చర్చిలో వాక్యం చెప్పండి చెప్పడానికి వెళ్ళొచ్చు, రేపు అరకులో ఫోన్ చేసి సార్ మా ఊర్లో మీటింగ్ పెడుతున్నాం రండి సార్ మాట్లాడితే అక్కడ వెళ్ళొచ్చు, నేను ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళొచ్చు. రూల్ ఏం లేదు, నాకు ఫ్రీడమ్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పొచ్చు. నేను సువార్థికుని తప్ప పాస్టర్ని కాదు. ఐఎమ్ ఎవాంజలిస్ట్. క్లియర్గా చెప్తున్నా. అవును అభినయ్ దర్శన్ గారు, ఏమనుకోవద్దండి, నేను ఈ విషయం అడగాలను. ఇది కుట్ర అనేది మీరు తేల్చి చెప్తున్నారు, కుట్ర కాదు, ఇది నాపై జరిగిన దాడి అంటారు. బట్ ఇక్కడ ఒక చిన్న అంశం తెలుస్తున్నటువంటి అంశం, దీని వెనక ఏదైతే డ్రామా అని అంటున్నటువంటి వ్యక్తులు ఏదైతే తెర వెనక ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది కొంత వాదన. నిజంగా మీ తెర వెనక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారు? ఇప్పుడు ఒకటన్నా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంత డౌట్ వచ్చింది. అంటే ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు, నేను తప్పు పట్టిన ఎవరిని కూడా. ఎందుకంటే నా ఊరేది కడప కదా, నేను పుట్టి పెరిగి చదివి పెళ్లి చేసుకొని కాపురం ఉంటుంది కడపలో. కడప టౌన్లో ప్రకాష్ నగర్లో నేను ఉండేది. పుట్టి పెరిగింది ఇక్కడే, పెళ్లి చేసుకుంది ఇక్కడే, ప్రకాష్ నగర్లో నేను ఉండేది. అంత ఇదే ప్రకాష్ నగర్, కందిపాలెం, ఎరుంపల్లి అంత ఇదే కదా, ఇక్కడే పుట్టి పెరిగినాను నేను. ఇప్పుడు మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను వచ్చా, యాక్చువల్లీ నేను ఆరాధించా కందిపాలెంలో జాన్ అని. అవును, మా తాత పేరు. అవును. ఆ తర్వాత మీ ఫాదర్, తర్వాత నాకు ఎవరో ఏం చెప్పారంటే వీళ్ళ మదర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అవును అవును అవును, గతంలో ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు ఆమ్ ఆద్మీ పార్టీలో మెమరీలోకి వచ్చింది, మీ మదర్ వచ్చారు నాకు. సరే అన్న, ఇప్పుడు చెప్తాను. మీ వెనక ఎవరో ఉన్నారంటున్నారు కదా, ఇది కూడా చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. ఎస్పీ గారు కూడా అడిగారు, మీ పైన ఎవరు ఉన్నారు, ఎవరు చేయించారని. అంటే సర్వసాధారణంగా ఎవరికైనా వచ్చే డౌట్ ఇదే. నేను ఏమంటానంటే, నేను పుట్టి పెరిగింది కడప కాబట్టి, కడపలో ఒక సీఎం ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. నాది కడపే, ఆయనది కడపే. నేను పలు సందర్భాల్లో జగన్ అన్న నాకు బంధువు అవుతాడని చెప్తూ వచ్చాను. నాకు నిజంగానే దూర చుట్టం అవుతారు. అయితే ఇప్పుడు అభినయ్ దర్శన్ వెనకాల జగన్ ఉన్నారేమో అన్నటువంటి అపోహలు చాలా మందికి వస్తున్నాయి. నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను, నా పైన, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు లేరు. వైసీపీ పార్టీ లేదు, ఏ పార్టీ నా వెనక లేదు. నేనేదో మంచి చేయాలని ప్రజల కోసం బయటికి వెళ్ళా. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులు 1,75,00,000 మంది జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మనకు కష్టం వస్తే అసెంబ్లీలో మాట్లాడే ఒక్క నాయకుడు లేడు అన్న ఆలోచనతో, మనకు క్రైస్తవ ఎమ్మెల్యే ఎంపీ కావాలన్న ఉద్దేశంతో నేను సమాజంలో అడుగు పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఆలోచనతో నేను అడుగు బయట పెట్టాను. నా వెనక ఎవ్వరు లేరన్న వెరీ క్లియర్గా చెప్పాను. భరోసా పార్టీ నేను పెట్టలా. ఐఎమ్ నాట్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ భరోసా పార్టీ. ఐఎమ్ జస్ట్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద భరోసా పార్టీ. నేషనల్ పార్టీ. భరోసా పార్టీ 2019లో ఈసీ ద్వారా రిజిస్టర్ అయింది ఢిల్లీలో. ఆయన పేరు ఏసయ్య. హీఈస్ ఆల్సో ఫ్రమ్ కడప. ఆ భరోసా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏసయ్య, ఆయన కూడా కడపతనే, ప్రొద్దుటూరు అతనిది, సొంత ఊరు అదే. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా? ఏ కుట్ర లేదు, ఏ కుట్ర లేదు, ఏ ప్లాన్స్ లేవు. ఏదో తీర్చిదిద్దడం కోసం అనే భావన, ఆ భావన నేను అది చెప్తున్నాను కదా క్లియర్ గా. క్రైస్తవులకి కష్టం వస్తే, అసలైన కుట్ర ఏం లేదన్న, వెరీ క్లియర్ గా చెప్తున్నా. క్రైస్తవులకి కష్టం వస్తే మాట్లాడే ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. దా కారణంతోనే పొలిటికల్ గా ఏంటి ఎక్కడ సృష్టించలేదు నేను. ఈ విధంగా క్రైస్తవ మతం లేదు, నేను మరలా మీడియా ద్వారా చెప్తున్నా. నాకు ఎక్కడా కానీ కుట్రపూరితమైన ఆలోచన లేదు. నాకున్న ఆలోచన అంతా ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో
మా క్రైస్తవులకంటూ ఎమ్మెల్యే ఉండాలి. అలాగని క్రైస్తవుల కోసమే నేను పోరాటంలా. ఒక్కసారి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని గ్రామాల్లో కంప్లీట్ హిందూస్ ఉంటున్నారు. పాపం వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. నేను క్రైస్తవ నాయకుడిని, నేను క్రైస్తవ సమస్యలు ఏంటంటే కుదరదు కదా. కాబట్టి హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ మీ సమస్యలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. యాజ్ ఎ క్రిస్టియన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనిటీ. నేను క్రైస్తవుని కానీ నాకు మతం లేదు, కులం లేదు నాకు. ఈరోజు సమాజంలోకి ఒక హాస్పిటల్ తీసుకొచ్చింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. ఒక సోషల్ సర్వీస్ తీసుకొచ్చింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. స్కూలింగ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. ఎన్నో చేసిన క్రైస్తవులు మతాన్ని కులాన్ని చూడలేదు కదా. సతీ సహగమనాన్ని నేను దానికి కంప్లీట్లీ యాంటీ. అందరూ అలా ఉంటారు నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్తా, మత ప్రచారం చేయటం తప్పు. నీ దేవుని గురించి నువ్వు గొప్ప చెప్పుకో తప్ప అవతలి దేవుణ్ణి, అవతలి విశ్వాసాన్ని, అవతల వారి మనోభావాలని, అవతల వారి గ్రంథాలని తప్పు పట్టే అవసరం బాధ్యత నీ మీద లేదు. మా అమ్మ గొప్పది అని నేను 100 సార్లు చెప్పొచ్చు. అరే మీ అమ్మ తప్పుడుదిరా అని చెప్పకూడదు. అఫ్ కోర్స్ తప్పుడుది అయినా చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ మతాన్ని అగౌరవంగా మాట్లాడలేదు. నా పాదయాత్రలో, నా పొలిటికల్ యాత్రలో ఎక్కడ కూడా మత ప్రస్తావన నేను తీసుకురాలేదు, తీసుకురాను కూడా. నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్న, వాడు ఎవడో చెప్తున్నాడు, ఎవరో మన క్రిస్టియన్ లీడర్స్ ఎవరో చెప్తూ కొన్ని వీడియోలు పెట్టారు. అభినయ దర్శన్ రాజకీయ ప్రస్థానం సమాధి అయిపోయిందట. క్రైస్తవుడిగా సమాధి, రాజకీయ నాయకుడిగా సమాధి. వాడికి పోయి వాడే దూకున్నాడట. ఎక్కడ దూకున్నాంటరా? పాదయాత్ర మొదలు పెడుతున్నారు. కాదు కాదు, ఇక రాజకీయ చరిత్ర అయిపోయింది అంటున్నారు. పాడేరు నియోజకవర్గంలో వందలాది జనం ఎప్పుడు వస్తారన్నా, ఇప్పుడు మొదలు పెడదాం పాదయాత్ర అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. అఫీషియల్ గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అఫీషియల్ గా ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని, ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టు దగ్గర పర్మిషన్ తెచ్చుకొని, ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే పాదయాత్ర మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు మళ్ళా ఇంకొక కుట్ర చేస్తాడనే భావన. అసలు ఈ కుట్ర చేసింది నేను కాదంటే ఇంకొక కుట్ర ఎందుకు చేస్తాను? ఇప్పుడు మీరు పాదయాత్ర అక్కడే మొదలు పెడతారు. మళ్ళీ జనాల్లోకి ఏమో అనిపిస్తుంది అంటే మళ్ళీ ఏదో కుట్ర జరగబోతుంది. ఏ జనము? ప్రవీణ్ పగడాల హత్య జరిగిన తర్వాత నేను ఇప్పుడు అభినయ్ దర్శన్ పై దాడి జరిగితే అది రాష్ట్ర వ్యాప్తంగా కొంత అలజడులు సృష్టించాలి, క్రైస్తవ మతంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని నేను ఒకటే చెప్తాను క్లియర్ గా. నేను బతికి సాధించాలనుకున్నా తప్ప చచ్చి సాధించాలనుకోవటం లేదు. దేవుడు నాకు ఆయుష్ కాలం ఇచ్చినంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ, వచ్చిన ఏవైతే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయో వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఎవరైతే అభినయ దర్శన్ చాప్టర్ అయిపోయింది, రాజకీయం జీవితం ముగిసిపోయింది, సమాధి అయిపోయాడు అంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా. అదే పాడేరు నియోజకవర్గంలో వందలాది మంది జనం నా కోసం నిన్ననే మాట్లాడి అందరితో, మీరు రండన్నా, మొదలు పెడదాం రండన్నా, ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తాం మీతో పాటుగా అని ప్రేమపూర్వకంగా ఆనంద బాష్పాలతో నన్ను వెల్కమ్ చేస్తున్నారు. ఎవరెవరైతే నా రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారో మీ అందరికి బ్యాడ్ న్యూస్ రా, నేనేం చేయలేను, ఏడ్స్ సావండి, నేనేం చెప్పలేను. రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైంది. ఫుల్ పాలిటీషియన్ ఇప్పుడే మీరు చూస్తారు. అభినయ్ దర్శన్లో ఇంతవరకు అరకొరక పాలిటీషియన్ చూశారు, ఇప్పటి నుంచి ఫుల్ టైం పాలిటీషియన్ చూడబోతున్నారు. ప్రజలకి నేను ఎంత మంచి చేశాను, ఎంత కష్టపడుతున్నాను ప్రజల కోసం అనేది పాడేరు నియోజకవర్గంలో నేను తిరిగిన ప్రతి గ్రామస్తునికి తెలుసు, ప్రతి గిరిజనులకు తెలుసు. నేను ఎంత ప్రాణం పెట్టి వాళ్ళ కోసం కష్టపడుతున్నాను అనేది వాళ్ళ కళ్ళారు చూశారు. కాబట్టి మీరు ఎక్కడో ఉండి కెమెరాల్లో మొబైల్లో పెట్టుకొని వీడియోలు మాట్లాడి మీకు ఏం తెలుస్తుంది నా కష్టం, నా ప్రయాస. ఆ పాడేరు నియోజకవర్గం ప్రజలు ఈ రోజుకి నన్ను ప్రేమపూర్వకంగా వెల్కమ్ చేస్తున్నారు. అక్కడే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి సందేహం లేదు. అభినయ్ దర్శన్ గారు చిన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను, మరి ఫైనాన్షియల్ గా అంటే అంత ఆర్థికంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, ఆయన 12 ఏళ్ల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు కొంత కార్యవర్గాన్ని నిర్మించుకున్నారు. అంటే ఒక రకంగా పార్టీని నడపాలంటే కొంత కష్టసాధ్యమైన పని కదా, కోట్లలో ఖర్చు, వెనకంబడి పోవాలి, వెహికల్ చార్జెస్ అవి ఉంటాయి కదా. సో వాటిని ఎలా చేస్తారు? అంటే ఇప్పటికే మీరు కొంత అప్పులు చేశారు, కొంతమంది అన్నటువంటి మాటలు ఏంటంటే అంటే అన్నటువంటి ఆరోపణలు చెప్తున్నాను. లక్షల రూపాయలు అప్పులు చేశాడు, ఆ అప్పులన్నీ కూడా తన భార్య కట్టుకుంటుంది, ఇట్లా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. నేను ఒకటి చెప్తాను. పాదయాత్ర ప్రారంభించిన జనవరి 27 నుంచి ఇప్పటి వరకు నేను అప్పు ఎక్కడ చేయాల, ₹1 కూడా అప్పు చేయాల. నా ఇంట్లో సామాన్ అయితే అమ్మా, ఆ డబ్బుతో పాదయాత్ర ప్రారంభించాను, చేసుకుంటూ వెళ్తున్నా.
మొదట్లో నాకు బాగా ఖర్చు అయ్యేది. ఈరోజు నాకు ఖర్చు తగ్గింది. ఎందుకంటే నా వెనక వచ్చే వందలాది మంది జనం వాళ్ళ బండ్లో వాళ్ళే పెట్రోల్ వేసుకుంటారు. వాళ్ళ డబ్బుతో నాకు భోజనం పెట్టిస్తున్నారు. వాళ్ళే నాకు వసతినిస్తున్నారు. వాళ్ళే నాకు ఏ టు జెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మా కోసం ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నుంచి పాడేరుకొచ్చి మా గ్రామాల కోసం కష్టపడి ఈ వ్యక్తికి మేము ఈ మాత్రం చేయలేమా? మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకోలేమా? వాళ్ళ కూలి డబ్బులు ఎంత తెలుసన్నా? రోజు అంతా 8 గంటలు కష్టపడితే 200 రూపాయలు అక్కడ కూలి. మనకులాగా 800, 1000 రూపాయలు రాదు. అంత చిన్న జీవితాలు వాళ్ళవి. నా వెనక తిరిగే వాళ్ళు కనీసం నన్ను పెట్రోల్ 100 రూపాయలు డబ్బులు అడగరు. ఒక్క 100 రూపాయలు అడగరు నన్ను. ఎవడెవడో అంటున్నాడు 100 పెట్టి తిప్పుకుంటున్నాడు, మనిషి కొంత ఇస్తున్నాడు. నా దగ్గర లేదు కదా ఇవ్వటానికి. మీరు అన్నారు నా పార్టీనే, నా రాజకీయ ప్రస్థానమే ఎట్లంటే డబ్బు లేని రాజకీయం నాది. నా బలం జనమే, నా బలం జనమే నా ధనం. సాధ్యం అవుతుంది కదా ఇప్పుడు అన్న. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను అందరికీ కూడా. ఎవరైతే క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే క్రిస్టియన్ లీడర్లలో పొలిటికల్ పార్టీలు పెట్టారో, మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నేను జనాల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నట్టుగా నెలలు తరబడి మీరు కూడా చేసి చూపించండి. ఒక్క లక్షలు ఖర్చు పెట్టకుండా, కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇల్లు వాకిలు వదిలేసి నెలలు తరబడి 100 మంది జనాన్ని వేసుకొని పాదయాత్ర చేస్తున్నట్టుగా మీలో ఒక్కరు చేసి కనుక చూపించగలిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు కూడా గొప్ప వాళ్ళే అని. కానీ మీ వల్ల అది కాదు. సవాల్ చేసి చెప్తున్నా, మీ వల్ల అయితే చేసి చూపించండి. డబ్బు లేకుండా రాజకీయం చేయటం ఎలాగని నేను నిరూపిస్తున్నాను. ఇంతవరకు పొలిటికల్ పార్టీలు పెట్టిన వాళ్ళందరూ ఆస్తిపరులు, వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు, వాళ్ళ నాన్నలు సీఎంలు, పిఎంలు పార్టీలు పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మొట్టమొదటిసారిగా రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయ పార్టీలోకి దిగి పాదయాత్ర చేస్తున్న ఏకైక వ్యక్తి అభినయ్ దర్శన్. ఏమీ లేని వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చరిత్ర సృష్టించబోతున్నా. ఏమీ లేకుండా కేవలం ప్రజలిచ్చే ఆర్థిక సపోర్ట్తోనే ఎమ్మెల్యేలుగా నా తరపు నుంచి మొత్తం 5 మంది అసెంబ్లీలో కూర్చోబోతున్నాం. చరిత్ర సృష్టించబోతాం. మీరు జనమంతా చూస్తారు 3 ఏళ్లలో. అంటే మరో టీవీకే పార్టీ అవ్వచ్చు, అఫ్ కోర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే విజయ్ దళపతి ఈజ్ ఆల్సో ఏ క్రిస్టియన్, హీ ఈజ్ ఆల్సో ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ మాల క్యాండిడేట్. ఆయనను చూసి కాదన్న, ఆయన చూసి పోనీ అనుకున్నాం, తప్పేముంది. ఆయన మంచోడే. ఆయనకి ఫ్యామిలీ అలిగేషన్స్ ఎన్నో వచ్చాయి. పాలిటిక్స్లో ఉన్నప్పుడు, ఎలక్షన్స్కి దగ్గరలో ఉన్నప్పుడే భార్యాభర్తల సమయం ఎన్నో వచ్చాయి. ఆయన ఏమన్నాడు, పర్సనల్ లైఫ్ నాది, ఎన్నో సమస్యలు ఉంటాయి, నేను పబ్లిక్ పర్సన్గా నేనేంటి చూడండి. మీరు నా పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి లాగద్దు. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. నా సమస్యలు నేను చూసుకుంటా, మీ సమస్యలు మీరు చూసుకోండి. నేను సమాజంలో సమస్యలు తీర్చడానికి వచ్చా. మనమందరం కలిసి సమాజాన్ని బాగు చేద్దాం. నా ఇంట్లో సమస్యలు వదిలేయండి అన్నాడు ఆయన. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయన్నా. నా ఇంట్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి నా ఇంట్లో సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. ఈరోజు భార్య బిడ్డలు చక్కగా ఉంటున్నా, సమస్య లేదు నాకు. కానీ ప్రతి కుక్క ఏం మాట్లాడుతుందంటే 3 భార్యలు 4 భార్యలు మాట్లాడుతాను. ప్రతి ఒక్కటి సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా. అరే భార్య బిడ్డలతో బాగుండి మనము తప్పుడు అలిగేషన్లు చేసి 4 భార్యలు 3 భార్యలు మాట్లాడితే వాళ్ళ మధ్యలో మరలా సమస్యలు వస్తాయేమని ఇంకిత జ్ఞానం లేని ప్రతి వెధవ కనీసం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్ దళపతి, జోసెఫ్ విజయ్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సీఎం తమిళనాడుకి, ఆయన ₹1 పంచకుండా ప్రజల మనసులు గెలుచుకున్నాడు. మన ఇక్కడ ఏమంటారంటే డబ్బు ఇవ్వకుంటే ఓటేరు, డబ్బు ఇవ్వకుంటే ఓటేరు, డబ్బు ఇవ్వకుంటే ఓటేరు అంటున్నారు కదా. ఈరోజు డబ్బు ఇవ్వకుంటే ఓటేస్తాడని నిరూపించారు జోసెఫ్ విజయ్ సీఎం. నిరూపించారు కదా. ఆంధ్రాలో కూడా జనం మార్పు కోసం చూస్తున్నారు. మంచి నాయకుడు, మంచి నాయకత్వం కోసం చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా నన్ను, నా తరపున నిలబడి ఎమ్మెల్యేని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారన్నటువంటి ట్రస్ట్, హోప్ నాకుంది. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన విషయము, ఈ దాడి జరిగింది అన్న దాని గురించి ఇంత చేస్తున్నారే, ఇంతకంటే భయంకరమైన క్రైమ్ అవుతుంది. నేను చెప్తా, చెప్పండి. మాట్లాడతారు మీడియా వాళ్ళందరూ. ప్రజలను అవినీతి పరులను చేసి, లంచగొండులను చేసి, బాధ్యతాపరులైనటువంటి ప్రజలు బాధ్యతగా ఓటేయాల్సిన వాళ్ళని ఓటుకు నోటు పేరుతో లంచగొండులు చేసి కోట్లకు కోట్లు, 40 లక్షల ఎన్నికల్లో ఒక నియోజకవర్గం ఖర్చు పెట్టాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థి 100 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ప్రజల్ని సోమరులు చేసి, లంచగొండులు చేసి, సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, నోట్ల కట్టలు పంచి ఓట్లు తీసుకోవడం ఎంత పెద్ద నేరం. దాని గురించి ఎవడు మాట్లాడే? ఈ దాడి గురించి నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నారే, ఇదే ప్రజల్ని, ఇదే మీడియా వాళ్ళని, ఇదే క్రైస్తవ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నోటు అడుగుతున్నా. ఎన్నికలు వస్తే కుక్కల్లాగా ఎగబడి ఓట్లకు నోట్లు పంచితే, అరే మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి తీయండి, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి, 20 ఓట్లు ఉన్నాయి తీసి కుక్క కాసుకున్నట్టుగా రాజకీయ నాయకుల తరపున, పార్టీల తరపున వచ్చే నాయకుల కోసం ఎదురు చూసి
వడ్డీలు వసూలు చేసినట్టు వసూలు చేస్తారు. ఎంత తప్పది? క్రైమా కదా అది? శిక్షించాలని వద్దలని. మీరేమో నేరాలు చేయొచ్చు, నేను నేరం చేయకపోయినా నా మీద నేరం వేస్తారా? ఎంత పెద్ద, ఇప్పుడు నేను రాజకీయంగా పాదయాత్ర చేస్తాను, నేను లేవనెత్తుతున్న మెయిన్ కీలక అంశం ఇదే. ఓటుకు నోటు రద్దు అవ్వాలి, డబ్బు తీసుకోకుండా ఓటేయండి. సాధ్యమే. టీవీకే పార్టీ సాధ్యమైందా లేదా తమిళనాడులో? సీఎం అయ్యాడు కదా. ఇది ఆంధ్రప్రదేశ్ అన్న, తమిళనాడు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితులు వస్తాయని మీరు అనుకుంటారా? టీవీకే పార్టీని కూడా ఇలాగే అడిగారు మీలాంటి వాళ్ళే, ఓటుకు డబ్బు ఇవ్వకుండా నోటు ఇవ్వకుండా ఓటేస్తారా అని. వేస్తారు అన్నాడు, వేశారు, సీఎం అయ్యాడు. విజయ్ దళపతి ఒక సినీ గ్లామర్ ఉంది, ప్లస్ కొంత నమ్మకం, అంటే ఈ రెండు పార్టీలు చూశారు కాబట్టి ఇంకా టీవీకే పార్టీ చూస్తే అభినయ్ దర్శన్ కూడా మంచి గ్లామర్ ఉంది, మంచి ఏజ్ ఉంది, మంచి పవర్ ఉంది. సినీ ఫీల్డ్ సంబంధం లేదు, గ్లామర్ ఉంది కదా, కట్అవుట్ ఉంది కదా, వాగ్దాటి ఉంది, వాయిస్ ఉంది కదా, జనాల్ని మోటివేట్ చేస్తుంది కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి 3 నెలల తర్వాత అక్టోబర్ లో. అదే పాడేరు నియోజకవర్గంలో 5 మండలాల నుంచి 5 స్థానాలు 25 స్థానాలు నిలబెడుతున్నా. 25 స్థానాల్లో నేను గెలిపించుకోకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు, ₹1 పంచకుండా. పార్టీ నుంచి రాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా రూపాయి పంచకుండా, మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా, రూపాయి పంచకుండా 25 స్థానాల్లో గెలిపించి చూపిస్తాను, చరిత్ర సృష్టిస్తాను చెప్తున్నా కదా. ఈ రోజు నా మీద తప్పుగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, ఆరోపణలు వేసినా, నిందలేసినా, వీడు మోసగాడన్నా, ఏదైనా నేను ఒకటి చెప్తున్నా, నేను పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గం ప్రజలు నన్ను నమ్మారు, వాళ్ళ మనసులు నేను గెలుచుకున్నా. వచ్చే లోకల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం 25 స్థానాల్లో. అదే పాడేరు నియోజకవర్గం 25 స్థానాల్లో రూపాయి పంచకుండా ఓటుకి నేను గెలిపించుకోబోతున్నా. ఇది నా సవాల్, ఛాలెంజ్. ఇది చివరిగా ఒక విషయం అడుగుతాను. సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడు, ఒక రకంగా అభినయ్ దర్శన్ క్యారెక్టర్ మంచిది కాదు, అసల్టేషన్ చేసుకున్నటువంటి కనిపిస్తారు. నిజమేనా? సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు నన్ను ట్రాప్ చేశారు, అందంగా ఉంటాను నిన్న అమ్మాయిలు ఇదేం తప్ప? నిజం, సీరియస్లీ. అమ్మాయిలు నా చుట్టూ తిరిగాళ్ళు అంత మరి అట్లే ఉన్నా కదా. మరి 3 పెళ్లిలేనే కూడా నిజం చెప్పుకోవచ్చు కదా. మరి 3వ వారిని ఎక్కడ తీసుకురండి, పరిచయం చేయండి, నాకైతే తెలియదు. మరి నేను అందుకే ఛాలెంజ్ చేశాను, నేను మీరు కూడా తీసుకోండి ఛాలెంజ్, ₹1 ఇస్తాను. మరి నా భార్య బిడ్డలు చల్లగా ఉన్నారు ఏసీలో, నా భార్య బిడ్డలు చల్లగా ఉన్నారు, మీరు 3 పెళ్లి అంటున్నారు, ఎక్కడ ఉన్నాడు తీసుకురండి అంటున్నా నేను. ఇంతకంటే ఛాలెంజ్ చేసినోడు ఎవడు ఉంటాడు చెప్పండి? తీసుకురండి, తీసుకొచ్చి డైరెక్ట్ నా భార్య ముందు నిలిచిపెట్టండి, నా భార్య బిడ్డల ముందు. ఇదే అమ్మా మీ నాన్న 3 పెళ్లిళ్ళు, ఇదిగో అమ్మ మీ ఆయన 3 పెళ్లిళ్ళు, భార్యలు ఇల్లే అని చెప్పి తీసుకొచ్చి నిలబెట్టండి. ఆ భార్య బిడ్డలతో ఉన్నా అని హ్యాపీగా చెప్తున్నా కదా. ఓపెన్ ఛాలెంజ్. సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను ఎవరిని ట్రాప్ చేయలేదు, నా చుట్టూ అమ్మాయిలు తిరిగేవాళ్ళు, నా కారులో తిరిగేవాళ్ళు, వాళ్ళే నన్ను తిప్పుకున్నారు అంతే. మరి నన్ను ఇష్టపడ్డారు, నా మీద ఇష్టంతో. నేనెవరు చుట్టూ తిరగలేదు, వాళ్ళు నా మీద ఇష్టంతో అభిమానంతో తిరిగారు. సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అది వేరు. సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మరి ఎవరు ఎందుకు ఇష్టపడతారో మనకు తెలియదు కదా. వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు, నా చుట్టూ తిరిగారు, నేను కాదండి. నా అభిమానాన్ని ఎవరు తోసేస్తారు చెప్పండి? సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు జరిగింది అది. ఇప్పుడేంటి? ప్రస్తుతం నా జీవితం ప్రజలకు అంకితం, క్రైస్తవ సమాజంకి, ప్రజలకి నా జీవితాన్ని అంకితం చేసుకుని పేదల పక్షపాతిగా అభినయ్ దర్శన్ ఓటుకు నోటు రద్దు చేయాలి అన్న నినాదంతో నిజాయితీగా ప్రజల్ని డబ్బుకు కొనుక్కోకుండా, లంచగొండలు చేయకుండా, ఎన్నికల్లో నిజాయితీగా బాధ్యతగా వాళ్ళతో ఓటేయించి, ఓటు హక్కు ఉన్నా కూడా ఓటు లేని వాళ్ళకి ఓటు ఇప్పించి, వాళ్ళ ద్వారా ఓట్లు వేయించి, నేను నా ద్వారా ఇంకా 4 ఎమ్మెల్యేలు, మొత్తం 5 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోబెట్టాలన్నటువంటి దీక్ష, ధ్యేయంతో, ఆశయంతో ఉంటారు. ఒకటే చెప్తున్నాను, అంశాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మీడియా స్వయంగా దాడి చేసుకున్నారన్నది కొంత పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి కాబట్టి మీడియా ఛానల్స్ కూడా దాన్నే చూపించడం జరిగింది. ఆ తర్వాత మీడియా ఏమంటున్నారంటే కేసు అయితే నా మీద దాడి పెట్టినటువంటి కేసు పెట్టలేదు, మతపరమైనటువంటి కేసు పెట్టారంటున్నారు. సో భవిష్యత్తును ఎలా ఎదుర్కోబోతున్నారు, ఏంటి అసలు పూర్తి క్లారిటీ? సో వెరీ క్లియర్ గా చెప్తున్నాను, మరొకసారి క్లియర్ గా కంక్లూజన్ ఇస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, కన్ఫ్యూజన్ లో ఉన్న క్రైస్తవ సమాజానికి, క్రిస్టియన్ పాస్టర్స్ కి, క్రిస్టియన్ లీడర్స్ కి, మీడియా మిత్రులందరికీ, నన్ను ద్వేషించే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి, నా అభిమానులకి, నా శత్రువులందరికీ ఒకటే క్లారిటీ ఇస్తున్నా. జరిగిన దాడి నిజమే, ఇది నేనే ప్లాన్ చేసుకుని ఉంటే అసలు ఈ ప్లేస్ లో చేసేవాడిని కాదు, వేరే మంచి హాస్పిటల్ దగ్గర ఉన్న ప్లేస్ లో చేసేవాడిని. ఇది నేను చేయలేదు,
ఒక స్ట్రేంజర్స్ ద్వారా, తెలియని వ్యక్తుల ద్వారా జరిగిన దాడి. దీనికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు న్యాయస్థానంలో ఆడియో జరుగుతుంది. దొరికిందంటారు కదా, దాని మీద మీరేమంటారు? ఆడియో మీరు మాట్లాడుకున్నటువంటి ఆడియో. మంచి పాయింట్ ఎత్తారన్న, ఇదే చెప్పాలనుకో మర్చిపోయాను నేను. ఆడియో దొరికిందా? ఉందా మీ దగ్గర? ఆడియో ప్లే చేశారు కదా అన్ని ఛానల్. అన్ని ఛానల్. ఎవరిది వాయిస్ అది? అదేనా? మీ ఫ్రెండ్ మీ ఉన్నటువంటి అనుచరులతో. నా అనుచరుల పేరు మీకు తెలుసా? నాకు తెలియదు. ఆ వాయిస్ జరిగిన ఘటన కదా. ఇప్పుడు ఇక్కడ మీ కెమెరామెన్ ఉన్నాడు, ఈయన మాట్లాడతాడు మొబైల్ పట్టుకొని, రే అభినయ్ దర్శన్ కొట్టించడానికి మనం ప్లాన్ చేస్తున్నాం, ఫలానా దగ్గర రా, ఇక్కడ నేను ట్రైనింగ్ ఇస్తా, 2 బీర్ బాటిల్ ఇస్తా, నువ్వు వెళ్ళి అక్కడ కొట్టాలరా, మనం ఎవరికి దొరకకూడదురా. మీ కెమెరామెన్ మాట్లాడతాడు. అభినయ్ దర్శన్ అనుచరుడు వాయిస్ బయటకు వచ్చింది. అనుచరుడా కదా? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పాలి అది? అంటే వాయిస్ దానికి టెస్టింగ్ పంపించండి. ఎవరు వాయిస్ అన్నా? నా వాయిసా? ఇప్పుడు నా ఫోన్ లో దొరికిందా? మీ అనుచరులే. ఆ వాయిస్ ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన, భార్యకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ దొరికిందంట. ఆ వాయిస్ ఎవరిది? నాదా? ఇప్పుడు నా ఫేస్బుక్ లో కానీ, నా ఇన్స్టాలో కానీ, నా వాట్సాప్ లో కానీ, నా ఫోన్ కాల్ లో కానీ, కాల్ రికార్డింగ్స్ లో కానీ ఏదైనా దొరికిందా? నాకు సంబంధించిన ఎవిడెన్స్ చూపించకుండా మీ సెల్ ఫోన్ లో ఏం దొరకలేదు. నాకు సంబంధించిన కనీసం వాళ్ళ భార్య దగ్గర ఇవి దొరికాయి. ఎవరు అనుచరుడు? ఎవరి వాయిస్ అది? ఎవరు కన్ఫర్మ్ చేశారు? నేను కన్ఫర్మ్ చేశానా? ఇప్పుడు మీతో నేను కన్ఫర్మ్ చేస్తున్నానా వాయిస్ నాదని, లేదా నా ఫ్రెండ్ దాన్ని కానీ, నా అనుచరుడు దాన్ని కానీ నేను కన్ఫర్మ్ చేస్తున్నానా? కన్ఫర్మ్ గా నాది కాదు కదా. నా వాయిస్ పట్ల మిమిక్రీ చేస్తాను నేను. మీ అనుచరుడు కూడా కాదు. ఒక రకంగా మీరు సినీ ఆర్టిస్ట్ కాబట్టి మిమిక్రీ కూడా చేయొచ్చు అన్నా. ఒకటన్నా, మీరు ఆయన కెమెరామెన్ కాబట్టి బాహుబలి సినిమా తీస్తాడంటే ఎలా ఉంటుంది? కామెడీ ఉంటుంది కదా. కాబట్టి నేను కూడా అంతే. మిమిక్రీలు చేయాల్సినంత కర్మ నాకు లేదు. నేనే ప్లాన్ చేసుకుని ఉంటే నిజంగా అద్భుతంగా ప్లాన్ చేసి ఉండేవాడిని. నిజంగా నాకు అలాంటి ఆలోచన ఉంటే లేదు కాబట్టి నేను చేయలేను. సో వాయిస్ ఎవరిది? నాది కాదు. క్లారిటీ ఇస్తున్నా, అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఆ వాయిస్ నాది కాదు. నాకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ ఏమీ లేవు, నాకు సంబంధించిన మెసేజ్లు ఏమీ లేవు. అసలు నా ఫోన్లో ఏమీ బయటికి తెలియదు, ఇంతవరకు ప్రూఫ్లు ఏమీ దొరకలేదు నా ఫోన్లో కూడా. ఏదో వాయిస్ రికార్డింగ్ వచ్చింది, ఆ వాయిస్ ఎవరిదో నాకు తెలియదు. అయితే నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, నేను ఎవరి మీద నేరం వేయటం లేదు. నన్ను అరెస్ట్ చేయడానికి కేవలం మతపరమైనటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, దాడికి సంబంధించింది కాదు. 420 కేసు పెట్టలేదు. ఈ దాడి నా మీద వేరే వాళ్ళు చేశారని నేను అంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో మేమే చేయించుకున్నామని కేసు ఫైల్ చేశారు. సో నిజాలు నిర్ధారణ జరగాల్సింది, నిరూపించబడాల్సింది న్యాయస్థానంలో. నేను పూర్తిగా న్యాయస్థానాన్ని గౌరవిస్తాను, న్యాయస్థానాన్ని నమ్ముతున్నాను. కాబట్టి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. నా దేవుడు నా పైన తన కృప చూపుతున్నాడు. నా వెనక నా కోసం ప్రార్థనలు చేసే లక్షల కోట్ల మంది క్రైస్తవ జనం ఉన్నారు. న్యాయం జరుగుతుందని, న్యాయమే గెలుస్తుందని, ఈ దాడి వేరే వాళ్ళే చేశారని నిరూపించబడుతుంది కోర్టులో. జడ్జిమెంట్ వరకు వెయిట్ చేద్దాం. నిజం తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. తొందరపడి ఏవేవో రాసేశారు. మీరు ఏవి రాసినా నాకు అభ్యంతరం లేదు, అందులో నిజం లేదు కాబట్టి నాకు ఎలాంటి భయము లేదు. పాడేరు నియోజకవర్గం ప్రజలు నన్ను మనసులో పెట్టుకున్నారు, ఇప్పటికీ నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరు నన్ను తప్పుగా అనుకుంటే నాకు నష్టం లేదు, మంచిగా అనుకున్నంత మాత్రం నాకు లాభము లేదు. నన్ను ప్రేమించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఈ దాడి వెనక ఉన్నది ఎవరు అన్నది కోర్టులో తేలుతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద తనపై వచ్చినటువంటి ఆరోపణపై అభినయ్ దర్శన్ క్లారిటీ ఇచ్చారు. 3 పిల్లల వ్యవహారం కావచ్చు, తనపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే నిరూపిస్తే ₹1 లెక్కించి వారు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష నేను సిద్ధంగా ఉంది. మరోవైపు ఏదైతే తిరిగి పాడేరు నియోజకవర్గంలో తన పాదయాత్ర ప్రారంభించబోతున్నా అక్కడటువంటి 25 స్థానాల్లో కూడా భరోసా పార్టీ తరఫున గెలిపించి చూపుతా, పైసా ఖర్చు లేకుండా అక్కడ రాజకీయాలంటూ ఏమిటో చూపించబోతున్నా. ఏదైతే తనపై జరిగినటువంటి దాడి కావచ్చు, ఆ దాడిలో తనను తానే దాడి చేసుకున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం, కానీ తనపై పెట్టిన కేసులు మాత్రం వేరుగా ఉన్నాయి. మతపరమైనటువంటి కేసులు పెట్టి నన్ను జైలుకు ఉంటారు. న్యాయస్థానం ముందు ఖచ్చితంగా నిజాలు నిరూపించబడతాయి. అప్పుడు అభినయ్ దర్శన్ ఏంటో బయటపడే అవకాశం ఉంటుందంటూ కూడా మనతో పాటు అభినయ్ దర్శన్ కెమెరా పర్సన్ రాముతో షోర్ RTV కడప నుంచి.